హలో అండి, నమస్తే. నేను మీ సౌమ్య రాజేష్, లైఫ్ కోచ్ అండ్ హోప్ అండ్ ఓపెన్ హీలర్. సో నన్ను చాలా కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, మేడం మాకు నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తుంది, నెగిటివ్ థాట్స్ వస్తాయి, నెగిటివ్ ఆలోచనలు వస్తాయి, ఈ వైబ్రేషన్ నేను ఎలా చేంజ్ చేసుకోవాలి? మీరేమో లా ఆఫ్ అట్రాక్షన్ కావాలన్నా, మేనిఫెస్టేషన్స్ కావాలంటే పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్ వైబ్రేషన్స్లో ఉండాలి అంటున్నారు. సో నా దగ్గరికి చాలామంది ఈ మధ్యన అడిగిన ప్రశ్న ఏంటంటే, ఈ వైబ్రేషన్ అనేది ఎలా మనము మెయింటైన్ చేయగలము? చాలా సాధారణమైన ప్రశ్న అండి. ఎస్, ఎప్పుడు మనం పాజిటివ్గా ఎప్పుడూ సంతోషంగా ఉండడానికి సాధ్యపడదు, కానీ ఇంపాసిబుల్ అనేది అయితే లేదండి. ప్రతిరోజు మీరు సాధన చేసినట్టయితే కంపల్సరీగా మీకు కూడా వైబ్రేషన్ మెయింటైన్ చేయడం ఈజీగా సులువుగా వస్తుంది. సో మనం ఇలాంటి మామూలుగా జనరల్గా మీకు నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి, ఏదైనా స్ట్రెస్ అవుతున్నా మీరు ఏం చేస్తారు? ఒక మోటివేషనల్ వీడియోస్ చూస్తారు, యూట్యూబ్లో మీకు నచ్చింది చూస్తారు, ఇంకేదైనా చేస్తారు. ఓకే, అప్పటి వరకు బాగుంటుంది వైబ్రేషన్. తర్వాత మళ్ళీ మీరు అక్కడి నుంచి బయటికి రాగానే మళ్ళీ లో వైబ్రేషన్, మళ్ళీ సేమ్ ఆలోచనలు, మళ్ళీ సేమ్ స్ట్రెస్, మళ్ళీ నేను వీళ్ళతోనే మాట్లాడాలా, వీళ్ళతోనే పని చేయాలా అని ఇలాంటి ఆలోచనలు ఉంటాయండి. సో వాళ్ళ కోసమే ఈరోజు నేను చేస్తున్న వీడియో. మన వైబ్రేషన్ని ఎప్పుడు హై వైబ్రేషన్స్లో, పాజిటివ్ వైబ్రేషన్స్లో ఉంచుకోవడం ఎలా? చిన్న చిన్న ప్రాక్టీసెస్ అండి, ఎక్కువ టైం పట్టదు, కానీ రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే, రెగ్యులర్ అంటే మినిమం 21 రోజులు ఇవి ప్రాక్టీస్ చేసి చూడండి, అద్భుతాలు చూస్తారు. మీ వైబ్రేషన్, మీ ఫ్రీక్వెన్సీని చాలా ఈజీగా యూనివర్సల్ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ చేసుకుంటారండి. చాలా సింపుల్. ఫస్ట్ వన్, మీరు ఎప్పుడు గ్రాటిట్యూడ్ తెలపడం, కృతజ్ఞత భావం తెలపడం. నేను ఇదివరకు నా వీడియోస్లో కూడా చెప్పానండి, యూనివర్స్లో మనము మేనిఫెస్టోలో హై లెవెల్కి వెళ్ళాలి అంటే మనకు ఫస్ట్ ఉండాల్సింది కృతజ్ఞత భావం, సెకండ్ వచ్చేసి ఫర్గివ్నెస్, క్షమాగుణం అండి. గ్రాటిట్యూడ్, ఫర్గివ్నెస్. సో ఈరోజు మన వైబ్రేషన్ కూడా ప్రతి క్షణం హై ఉండాలి, పాజిటివ్ ఉండాలంటే మొట్టమొదటి మీరు పాటించాల్సింది గ్రాటిట్యూడ్, కృతజ్ఞత భావం. ప్రతి చిన్న దానికి కృతజ్ఞత చెప్పడం అండి. జస్ట్ థ్యాంక్ యూ లైట్, థ్యాంక్ యూ ఫ్యాన్, థ్యాంక్ యూ కెమెరా, థ్యాంక్ యూ ఫోన్. రోజు మనం మొబైల్ వాడుతూ ఉంటాం, కానీ ఎప్పుడైనా మనం థ్యాంక్ యూ చెప్తామా? చెప్పం. కానీ అది పని చేయనప్పుడు మాత్రం విసుక్కుంటాం. అదే మనం ఎప్పుడు కృతజ్ఞత భావం తెలుపుతూ ఉంటే మొబైల్ ప్రాబ్లమే రాదు, హ్యాంగే అవ్వదు, స్టక్ కూడా అవ్వదు. సో కృతజ్ఞత అనేది మొట్టమొదటి స్టెప్ అండి. రెండవది కైండ్నెస్, అంటే దయాగుణం, దానగుణం. మీరు ఏదైనా సంపాదిస్తున్న దాంట్లో ఏదైనా ఫుడ్ అవ్వచ్చు, మనీ అవ్వచ్చు, ఏదో ఒక విధంగా ఎవరికో అయినా నీడీ పీపుల్కి, పువర్ పీపుల్కి, పేదవాళ్ళకి మీరు హెల్ప్ చేసినట్లయితే మన వైబ్రేషన్స్ ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉంటాయండి. మీరు చూసారా ఎప్పుడైనా మహాభారతం గిన చూసినట్టయితే కర్ణుడు దానం స్వభావం కలిగిన వాడు. సో కర్ణుడికి ఎప్పుడైనా చాలా బాధ కలిగినప్పుడు, లో వైబ్రేషన్స్లో ఉన్నప్పుడు ఆయన కూడా దానం ఇచ్చేసేవారు. ఎంత అంటే అంత ఇచ్చేసేవారు. అలా దానం ఇస్తే ఆయన వైబ్రేషన్ పెరుగుతుందని. సో డొనేట్, మీకు నచ్చిన దాంట్లో, మీకు అయిన దాంట్లో, కుదిరిన దాంట్లోనే డొనేట్ చేయండి. మీ వైబ్రేషన్స్ ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉంటుంది. థర్డ్ వన్, స్మైల్. ఎప్పుడు కూడా చిరునవ్వు చిందిస్తూ ఉండండి. ఆరోగ్యానికి చాలా మంచిది కూడా, అండ్ మనం చూడడానికి చాలా చక్కగా కూడా ఉంటామండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి 10 minutes ఫిజికల్ యాక్టివిటీస్. ఏదైనా ఎక్సర్సైజ్ చేయండి, యోగా అవ్వచ్చు, జిమ్ అవ్వచ్చు, మీరు వాకింగ్ చేయొచ్చు, ఎనీథింగ్ ఫిజికల్గా ఒక యాక్టివిటీ చేయండి. అద్భుతంగా మీరు వైబ్రేషన్స్ని పెంచుకోగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి మీరు చేయాల్సింది వాక్, నడవడం, గడ్డి మీద ఆర్ ఒట్టి నేల మీద మీ పాదాలతో నడవాలండి. బేర్ ఫుట్తో గ్రాస్ మీద కానీ లేదా ఒట్టి నేల మీద నడుస్తూ ఉండడం వల్ల మీలో ఉన్న టాక్సిక్స్, మీలో ఉన్న స్ట్రెస్, మీలో ఉన్న టెన్షన్, ఇలాంటివన్నీ కూడా చాలా తొందరగా మీకు తొలగిపోతాయి. మీ బాడీలో నుంచి, మీ మైండ్లో నుంచి, మీ హార్ట్లో నుంచి. దీన్నే గ్రౌండింగ్ వాక్ అని కూడా అంటారండి. ప్రతిరోజు ఒక 5 minutes మీరు ఈ విధంగా నడిచినట్లయితే మీ వైబ్రేషన్స్ ఎప్పుడు కూడా చాలా హైగా, పాజిటివ్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి హెల్దీ ఫుడ్ తీసుకోవడం. అంటే మనకు భగవంతుడిచ్చిన వెజిటబుల్స్, భగవంతుడిచ్చిన ఫ్రూట్స్, భూమి నుంచి వచ్చేటివన్నీ మనము తీసుకోవడం అండి.
హెల్దీ ఫుడ్స్ తినడం వల్ల మన మైండ్ ఓవర్ థింకింగ్, స్ట్రెస్ ఇవన్నీ చాలా చేంజ్ కనిపిస్తుంది. సో మీరు కూడా పాటించండి. అంటే మనం రోజు తినేది కూడా అవేనండి, బట్ కానీ మనం పిజ్జాస్, బర్గర్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, మ్యాగీస్ ఇలాంటివి తింటూ ఉంటాం కదా. ఇవి మీరు పక్కకు పెట్టేసి కొన్ని రోజులు ఓన్లీ మీరు మీ ఫ్రూట్స్, మీ వెజిటబుల్స్ ప్రాసెస్డ్వి కాకుండా, అంటే ఫ్రోజన్వి కాకుండా, ఏవి ప్రిజర్వేటివ్స్ లేకుండా వేసిన ఫుడ్ని మీరు గ్రహించి చూడండి, తిని చూడండి. ఆటోమేటిక్గా మీ బాడీ, మీ మైండ్ చేంజెస్, మీ హెల్త్లో చేంజెస్ కూడా మీరు చూస్తారు. మీ వైబ్రేషన్ చేంజ్ మోస్ట్ ఇంపార్టెంట్, రైట్? లాస్ట్ వచ్చేసి మీరు కొద్దిగా సేపు రోజులో క్రియేటివిటీ అండి. ప్రతి ఒక్క మనిషికి భగవంతుడు ఏదో ఒక టాలెంట్ ఇచ్చి ఉంటారు. ఇన్నేట్ టాలెంట్ అంటారు, అంటే పుట్టుకతో వచ్చిన టాలెంట్ అని చెప్పొచ్చండి దాన్ని. సో ఆ పుట్టుకతో వచ్చిన టాలెంట్స్ ఏవైతే ఉన్నాయో కాసేపు మీరు దాన్ని స్పెండ్ చేయండి. రోజుకు ఒక 10-15 మినిట్స్ మీ క్రియేటివిటీ, మీకు ఏదైతే ఇష్టమో వాటి మీద, లైక్ ఆర్ట్ అవ్వచ్చు, పెయింటింగ్ అవ్వచ్చు, లేదా మీరు ఏదైనా కొత్తగా సృష్టించాలనుకోవచ్చు, మ్యాక్రోమెల్స్ అవ్వచ్చు, ఊలెంతో ఏదైనా చేసిండేటివి అవ్వచ్చు. ఇలాంటి రకరకాలవన్నీ కూడా క్రియేటివిటీ కిందే వస్తుంది. మీరు ఇలా ఏదైనా ఉంటే దాంట్లో కూడా కొద్దిగా సేపు ప్రతిరోజు టైంని స్పెండ్ చేయండి. డెఫినెట్గా మీ వైబ్రేషన్స్ ఎప్పుడు కూడా హై, పాజిటివ్గా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా మీరు ఇది ఫాలో చేసి కమెంట్ చేయండి. మీకు మీ వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయో నాకు తెలియజేయండి. అలానే అంతేకాకుండా నేను వచ్చే సండే అంటే 18వ తారీఖున నేను ఒక ఫ్రీ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నానండి. మనీ ఫ్రీక్వెన్సీ మాస్టర్ క్లాస్ అనేసి. అందరూ కూడా తప్పకుండా మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? అయితే జాయిన్ అవ్వాలనుకుంటే కింద మీరు గ్రూప్లో డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్ లింక్కి మీరు జాయిన్ అయినట్టయితే మీకు అక్కడ జూమ్ లింక్, క్లాస్కి సంబంధించిన అన్ని విషయాలు మీకు అక్కడ షేర్ చేయబడుతుంది. సో అందరూ కూడా ఈ వర్క్షాప్ని అటెండ్ అవ్వాలి. ఈ ఫ్రీ వర్క్షాప్లో నుంచి మీరు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, మేనిఫెస్టేషన్ గురించి, తర్వాత మనీ ఎందుకు మనం అట్రాక్ట్ చేయలేకపోతున్నాం, ఎక్కువగా మనీ నేనెందుకు సంపాదించలేను, నా బిజినెస్ ఎందుకు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళట్లేదు, ఇలాంటి విషయాలు ఈ వర్క్షాప్లో మీరు చాలా సులువుగా, ఈజీగా అర్థమయ్యే విధంగా నేర్చుకోవచ్చు. సో అందరూ కూడా మీరు కింద డిస్ప్లేలో ఉన్న వాట్సాప్ గ్రూప్ లింక్కి జాయిన్ అయిపోవండి. థ్యాంక్ యూ సో మచ్.